హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందించలేదని అన్నారు. పేదల జోలికి హైడ్రా వెళ్లడం లేదని, కేవలం అక్రమ కట్టడాల్ని మాత్రమే కూల్చివేస్తోందని అన్నారు. అక్రమ కట్టడాల్లో ఎక్కువగా బీఆర్ఎస్ నేతలవే ఉన్నాయని అన్నారు. ప్రజా పాలనలో పేదలకు అన్యాయం జరగనివ్వమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళైతే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి గత ప్రభుత్వం కూల్చండి తెంచండి అన్న వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు ఉన్నప్పుడేమో కూల్చేయచ్చు, మాట్లాడితే వాళ్ళను బందోబస్తు పెట్టి విపరీతంగా చేశారు. ఇవాళ మొసలి కన్నీరు గడుస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్. అయ్యా మిడ్ మానేర్ రండి, లేకుంటే మల్లన్న సాగర్ రండి. మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేశారు. వాళ్ళ ఊర్లకు మనం వెళ్ళినాం, మీరు వెళ్ళిర్రు, వాళ్ళ ఊళ్ళకు మీరు వెళ్ళి ముంచిర్రు. కానీ ఇక్కడ ఉన్న నాలాల మీద, ఉన్న చెరువుల మీదకి వచ్చి మరి అక్రమ కట్టడాలు జరిగితే వాటి మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళను సెటిల్ చేస్తూ యాక్షన్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పాపం చేయనటువంటి వాళ్ళు, ఏ ఆక్రమణలు లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మునిగిపోవాలి చెప్పండి. నిజంగా మీరు మంచిగా చేస్తుంటే 10 ఏళ్లలో ఈ అక్రమ కట్టడాలు ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు. దానికంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం కారణం. ముందుగాల హైడ్రా కానీ, మూసీ నది అథారిటీ కానీ ఎవరెవరు ఈ కట్టడాలలో లీడర్లు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ తీయాలని కూడా మేము కోరుతా ఉన్నాం.